హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే మనకి గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట. నేను ఆ రోజు ఎలా పూజ చేసుకున్నాను, ఏమేమి తర్వాత రోజుకి గురు పౌర్ణమి పూజకి ఎలా రెడీ చేసుకున్నాను, ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. మనకి ఒక్కరోజు ముందు మనం కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఏదైనా పండగ కానివ్వండి, పర్వదినం కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఒక్కరోజు ముందు కొంచెం టైం కేటాయించి మనకు కావాల్సినవన్నీ ముందుగా రెడీ చేసుకుంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఎలాంటి హడావిడి, ఎలాంటి టెన్షన్ లేకుండా అన్నీ మనకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను ఆ రోజు ఉదయాన్నే లేచి నిత్య పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా ఆ రోజు కొంచెం పులిహోర అయితే చేసుకొని బాబా గుడికి అయితే వెళ్ళానండి. ఆ రోజు బాగా చేశారనమాట. బాగా జరిగింది. అన్నదానం చేశారు, అన్నీ బాగా చేశారు. ప్రశాంతంగా బాబా గుడిలో అయితే హారతి టయానికి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి అంతా సేవ అంతా చేసుకొని అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి నాకైతే టైము 1:30 అయిపోయిందండి. 2 అయిపోయింది. ఇంకా అటు నుంచి అటే బజార్కి వెళ్ళేసి నాకు కావాల్సినవన్నీ కొంచెం మరుసటి రోజుకి కావాల్సినవి కొన్ని వస్తువులు ఉంటే అవి తీసుకొని ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇల్లంతా చిమ్మేసి తుడిచేసి ఇంట్లో బట్టలు అంట్లు మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే ఉదయం పూట చేశాను కానీ అంట్లు అవన్నీ గిన్నెలో ఉంటాయి కదా, ఇంకా తిన్నవి ప్రసాదాలు చేసినవి ఇంకా అవన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంకా బట్టలు ఉతకలేదు. ఆ రోజు బట్టలు ఉతికేసాను. ఇంకా తర్వాత సాయంత్రం నుంచి అయితే ఇల్లు చిమ్మి తుడిచేసుకున్నాను. ఎట్లా ఉదయం పూట కుదరట్లేదు కదా, కార్తీక మాసం కదా, ఎట్లా మాకు స్వామి ఇంట్లో ఉంటారు. ఇంకా ఉదయం పూట అంటే 2 రూముల వరకు తుడుస్తానండి. సాయంత్రం మొత్తం ఇల్లంతా చిమ్మి తుడిచేస్తానమాట. ఇంకా అలాగే మొత్తం ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ తర్వాత అయితే ఇలా గడపలకైతే పూజించుకుంటున్నాను. ఏదైనా పండగ కానివ్వండి, పర్వదినం కానివ్వండి, మనకి ముఖ్యంగా గడప పూజ చాలా ముఖ్యం కదా. ఇంటికి గడప ఎంత పచ్చగా ఉంటే ఆ ఇల్లు అంత కళ్ళకళ్ళాడుతూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలాగా ముందు మెయిన్ నేను ఓపిక ఉన్నా లేకపోయినా ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకునే పనులండి. ఏ పనులైనా కానివ్వండి చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఇలా పండగలు అలాంటప్పుడైతే చాలా ఓపికగా చేసుకుంటాను అనమాట. నిదానంగా ఓపికగా కొంచెం లేట్ అయినా కానివ్వండి మరుసటి రోజుకి ఎలాంటి టెన్షన్ లేకుండా మొత్తం అన్నీ ఏర్పాట్లు చేసి పెట్టేసుకుంటాను. మరుసటి రోజు మనకి కార్తీక పౌర్ణమి కాబట్టి ఉదయానికి కావాల్సినవన్నీ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇలా గడప మొత్తం పచ్చగా పసుపు కుంకాలతో అలంకరించేసాను. నాకు ఇలా ఉంటే గడప చాలా ఇష్టం అండి. అసలు ఎంత బాగుండిద్దో, ఎంత నిండుగా ఉండిద్దో కదా ఇలాగ ఉంటే. ఏదైనా ప్రతి గురువారం కూడా ఇలాగే పూజ చేసుకుంటాను. గడపకి ఇలా పసుపు కుంకాలు అలంకరించుకుంటాను. ఇంకా పండగలు అలాంటప్పుడైతే ఇంకొంచెం స్పెషల్గా అయితే డెకరేషన్ చేసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా చేసుకోవటం. ఓపికగా చేసుకుంటాను. చెప్పాను కదా, కొంచెం కష్టమైనా కానివ్వండి ఇష్టంగా చేసుకుంటాను అనమాట. ఇష్టమైన పనులు కష్టం అనిపించవు. ఇంకా అలాగే నేనైతే కొన్ని పనులు అయితే ఇలాగ చేసేసుకుంటానండి. ఒక్కదాన్నే ఓపికగా చేసుకుంటాను. ఇలా అయితే మొత్తం పక్కన కూడా గడపకి మొత్తం పచ్చగా పసుపు కుంకుమలతో అలంకరించేశారండి. ఇంకా పక్కన కూడా ఇలాగా మనకి స్టెన్సిల్స్ దొరుకుతాయి కదండి. ఆ స్టెన్సిల్స్ చాలా బాగుంటాయండి. అసలు నాకైతే చాలా ఇదివరకు బజార్కి వెళ్ళినప్పుడు నాకు తెలియలేదనమాట. చూద్దాము ఎలా ఉంటాయో అని 2 అయితే తీసుకొచ్చాను. ఇలా పాదాలది ఒకటి, ఏదో ఫ్లవర్ది ఒకటి తీసుకొస్తే అదైతే అస్సలు పడట్లేదు అనమాట. ఫ్లవర్స్ది అయితే అసలు పడలేదు. ఈ పాదాలది మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఇలా గడప దగ్గర, తులసి కొట్టు దగ్గర ఇలా పాదాలతోటి బియ్యపు పిండితో అయితే ఇలాగ చక్కగా అలంకరించుకుంటానండి. ఇలా అయితే బియ్యపు పిండితోటి చక్కగా ముగ్గులు వేసుకొని నిండుగా అలంకరించుకుంటున్నాను. ఇలా బొట్లు పెట్టేసుకొని సింపుల్గా ఏదైనా పండగలు పర్వదినప్పుడు కొంచెం స్పెషల్గా అయితే డెకరేషన్ చేసుకుంటాను. ఇలా మొత్తం డెకరేషన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకాలు మొత్తం అలంకరించేసుకున్నానండి. నాకు ఈ గడపలు ఇవన్నీ ఇలాగ పసుపు కుంకాలు అలంకరించుకోవటమే చాలా టైం పట్టిద్ది అనమాట. ఎందుకంటే ముందు గడపను ఎలా అలంకరిస్తామో వెనక గడపలు కూడా అలాగే అలంకరించుకోవాలి. ముందు గడప ఎంత శుభప్రదం వెనకది కూడా మనకు అంతేనండి. ముందు గడప పచ్చగా ఉండి వెనక గడప అలా బోసిగా వదిలేయకూడదు అనమాట. ఇంకా మాకైతే ఇక్కడ మెయిన్ డోర్ అనమాట. ముందు గ్రిల్స్ కూడా ఉంటుంది. నేను అక్కడ కూడా పసుపు కుంకాలు పెట్టుకుంటాను. పక్కన మళ్ళీ ఉత్తరం వాకిలి ఉంటుందండి. ఆ ఉత్తరం వాకిలికి పెట్టుకుంటాను. వెనకైతే ఇంక ఈ గడపను ఎలాగా అలంకరించుకున్నానో అక్కడ కూడా అట్లాగే డెకరేషన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇవంతా కూడా నాకు చాలా టైం పట్టిద్దండి. మెయిన్ ఈ గడపలు ఇల్లు శుభ్రం చేసుకోవటమే మెయిన్ అనమాట. ఏదైనా పండగలు వచ్చినాయంటే ఇది ఒక పెద్ద టాస్క్ అయినా కానివ్వండి
కష్టపడకుండా ఇష్టంగా చేసుకుంటాను. ఇలా ఈజీగా తొందరగా అయిపోయేలాగా నిండుగా ఉండేలాగైతే చూసుకుంటానండి. ఇంకా నాకు ఒక్కటైతే ఇబ్బంది ఉండదు. నేను 4 గడపలకి చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్లేదు చేసుకుంటానండి. నిదానంగానే ప్రశాంతంగా చేసుకుంటాననమాట. ఇంకా నాకు ఇదంతా కూడా సాయంత్రం వరకు పట్టిందండి. సాయంత్రం 5:30, 6 గంటలకల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత మళ్ళీ నిత్య పూజ చేసేసుకొని మొత్తం ఇంకా పనంతా నాకు కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా సాయంత్రం 5 అయిపోయిందండి. ఇలాగైతే నేను పౌర్ణమి పూజకి మొత్తం ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. చాలా నిండుగా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇలా చూస్తుంటేనే అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట. ఒక్క వారం వరకు అయితే నాకు ఇలా ఉండిపోయిద్ది. వీడియో కంటిన్యూ అయ్యిద్ది, తప్పకుండా చూడండి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం పనంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పచ్చగా అలికేసి పసుపు కుంకాలతో అలంకరించేసుకున్నానండి. మరుసటి రోజుకైతే ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. సాయంత్రం ఇంకా స్నానం చేసేసి పూజ కూడా చేసుకొని ఇంకా ఆ రోజు కూడా డిన్నర్ కూడా అయిపోయింది. మా స్వామికి అయితే దోశ వేసాను, మేము కూడా అయితే దోశ తినేసాను. దోశనే వేసుకొని తినేసామన్నమాట. ఇంక తర్వాత వంట రూమ్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. పూజా సామాన్లు కూడా మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంకా పూజ చేసుకోవటమేనమాట. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే లేస్తే ఇంకా నాకు ఇంకా పనే ఉండదు. ఇంకా కిచెన్ వర్క్ అయితే క్లీన్ చేసుకుంటాను. కిచెన్ వర్క్ క్లీన్ చేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇదైతే పొద్దున్నే లేచానండి. ఇంకా 3 గంటలకి లేచాను. 3 గంటలకి లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ముందుకైతే గంగమ్మ తల్లికి అయితే ట్యాప్ దగ్గర పూజ చేసుకున్నాను. తర్వాత అయితే స్నానం చేసేసి ఇంక ఇలా ముందు ఇంట్లో నిత్య దీపం పెట్టేసుకున్నాను. తర్వాత 15 ఒత్తులు అయితే ఇలాగా నీళ్ళలో వదులుకున్నానండి, అరటిటొప్పులు. తర్వాత తులసమ్మ దగ్గర అయితే కార్తీక దామోదరులకి అయితే పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉందనంటే అండి. ఆ రోజు అయితే 4:30 కల్లా కంప్లీట్ అయిపోయిందండి పూజ కూడా. 3 గంటలకు లేచాను. 4:30, 5 గంటల లోపే నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత అయితే శివాలయానికి, విష్ణాలయానికి అయితే వెళ్ళేసి దీపం పెట్టుకొని అయితే వచ్చేసానండి. ఇంకా ఈ వీడియో కంటిన్యూ ఉంది, మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఉపవాసం ఎలా ఉన్నాను, ఉపవాసం ఉన్న రోజు ఏ పనులు చేసుకుంటే మంచిది, ఎలా ఉంటే మంచిది అనేది ఇంకా ముందు వీడియోస్లో ఇంకో వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. ఆ రోజు ఉదయం అంతా నేను ఎలా గడిపాను,
ఇంక పౌర్ణమి రోజు ఎవరికైనా అన్నదానం కానివ్వండి ఏదైనా చేస్తే మంచిదంటారు కదా! ఆ రోజు నేను పులిహోర కూడా ఇంక నా చేతులతో ఏదో ఒకటి చేసి ఆ పేదవాళ్ళకి ఇయ్యాలనేసి కొంచెం పులిహోర కలిపేసి పేదలకైతే ఇచ్చానండి. అది కూడా తర్వాత వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంక ఇలా అయితే నేను శివాలయానికెళ్ళి ప్రశాంతంగా అయితే దీపం అయితే పెట్టుకొని వచ్చేసానండి. ప్రశాంతంగా ఇది చూస్తున్నారు కదా! పెద్ద గోపురము. శివాలయం కూడా చాలా పెద్దదండి. లోపల విశాలంగా చాలా పెద్దదండి. శివాలయంలోనే 4 శివయ్యనే 4 లింగేశ్వరుల రూపంలో 4 గుడుల్లో దర్శనమిస్తాడనమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండిద్ది. ఈసారి వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. ఈసారి ఎప్పుడైనా తెలుసుకొని మొత్తము. ఇంక జనం అయితే ఫుల్‌గా ఉన్నారండి. అసలు కాలు తీసి కాలు పెట్టడానికి లేదు. చూస్తున్నారు కదా క్యూ లైన్ ఎంత ఉందో. అందుకే దర్శనానికి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇలా అయితే ఇంటికొచ్చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ వెళ్ళాము. అది కూడా షేర్ చేస్తాను. ఇదండి ఈరోజుటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.